సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్బీటబుల్ బాయ్స్ 187. సో గైస్, ఈ రోజు మనమైతే నేనైతే ఇలా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. మనం నిన్న కూడా ఒక వీడియో షూట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ వీడియో అయితే ఫ్లాప్ అయింది. థంబ్నెయిల్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఆ వీడియో తీద్దామని అనుకునే లోపల నేను ఏం చేసిన అంటే ఆ కెమెరా ఆన్ చేయలేను. సో ఈ రోజు మనం ఇప్పుడు కూల్ వెదర్ లో అయితే మంచిగా కూల్ వెదర్ లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 5 బాల్స్ ఉన్నాయి. బాల్స్ ఏది ఈ వీడియోకి 1K లైక్స్ కంప్లీట్ అయితే మేము మళ్ళీ 1K లైక్స్ డిమాండ్ ఏం చేస్తలేం, పోస్ట్ చేస్తాం. అది కూడా ఈరోజు రీషూట్ ఉంది. ఈరోజు మళ్ళీ రీషూట్ చేస్తాం. మళ్ళా రేపు ఆఫ్టర్నూన్ దాకా పోస్ట్ చేస్తాం. సో మన దగ్గర ఉన్న 5 బాల్స్ అయితే వచ్చేసి, అరే ఆగుర్రా, ఎందుకంటే ఆగమైతారు ఇటు అన్ని నా చేతులకి అన్ని ఈరా ఇటు చూపి. సో గైస్, మన దగ్గర ఉన్న వచ్చి ఈ 5 బాల్స్ ఉంటాయి. సో ఛాలెంజ్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సర్టన్ డిస్టెన్స్ లో అయితే బకెట్ అయితే ప్లేస్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 టీమ్స్ కింద ఇలా అయితే డివైడ్ అయిపోతారు 4 మెంబర్స్. ఎందుకంటే నేను ఛాలెంజ్ ఉండే, ఎందుకంటే కండక్ట్ చేసేది నేను కాబట్టి. సో నేను ఏం చేస్తా అంటే వీళ్ళిద్దరికి 4 మెంబర్స్ అయితే 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తా. టీం ఎవరైతే క్యాప్టెన్ ఉంటారో, టీం సపోజ్ అప్పుడు అఖిల్ క్యాప్టెన్ ఉంటే టీం ఏ అని ఇంకోటి వస్తుంది, ఈ క్యాప్టెన్ ఉంటే టీం డి అని వస్తుంది. ఎందుకంటే ఆ నేమ్స్ కి స్టార్టింగ్ లెటర్ అన్నమాట. సో టీమ్స్ ఎవరు తీసుకుంటారో తీసుకోండి. ఎవరు తీసుకుంటారు ఇద్దరులా. సో గైస్, టీమ్స్ అయిపోయింది. ఇప్పుడు టీం ఏ వర్సెస్ టీం డి. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బకెట్ పెట్టేస్తున్నా నేను. టైర్ ఎందుకు అట్లా వాడేకరా, సౌండ్ వస్తుంది. పెట్టు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి రా, ఇగో అండర్ ఆర్మ్ వేసుకోవచ్చు, ఇట్లా అండర్ ఆర్మ్ వేసుకోవచ్చు, ఓవర్ ఆర్మ్ వేసుకోవచ్చు. స్టెప్ లేదు, డైరెక్ట్ వేయాలా. సో ఇగో ఈ వీడియో చెప్పేది వినండి. ఫస్ట్ ఈ వీడియో 2 పార్ట్స్ కింద వెళ్ళినా పర్లేదు. నేను ఏం చేస్తా అంటే ఈచ్ టీమ్ కి 2 టైమ్స్ ఛాన్స్ ఇస్తా. అంటే 10 త్రోస్ ఉంటాయి ఈచ్ టీమ్ కి. సో ఫస్ట్ మీరు 5 వేసుకోవాలా. ఒక్కొక్కడు టీమ్ లో ఒక్కొక్కడు. నీకు 5, నీ టీమ్ వాడు లక్కీ ఆడు, ఈయన 5. ఒక ల్యాప్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు వస్తారు. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మీ తర్వాత వీళ్ళు. ఓకేనా? ప్రైజ్ మనీ థమ్స్ అప్ ఆపిస్తా. సో గైస్, నేను చెప్తున్నా, ఆ వీడియోలో మేమే గెలిచినాం కాబట్టి ఆ వీడియో మళ్ళీ రీషూట్ చేస్తాం, పర్లేదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ ని స్టార్ట్ చేసేదా. ఇగో చూడండి, ఆగు సరే, ఆగు. ఇద్దరు క్యాప్టెన్స్ రాక్ పేపర్ సీజర్ ఆడండి. ఎవరు గెలిస్తే వాళ్ళే ఫస్ట్. మీ ఇష్టం, ఫస్ట్ ఆడతారా సెకండ్ ఆడతారా? ఏ రాక్ పేపర్ సీజర్ ఆడరా. త్రోవా? సరే. సో గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా ఫుట్ నేను స్టెప్స్ తోటి అయితే కౌంట్ చేస్తున్నా. ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ చేద్దాం కాబట్టి ఫస్ట్ 3 స్టెప్స్ వేస్తా. లాంగ్ జంప్స్ తీసుకుంటా జర్రా. 1 2 చాలా. ఇగో 2.5. సో గైస్, ఇగో ఇడికి మార్క్ చేసిన. ఇడ ఒక దేంతో మార్క్ చేయండి. అవే ఆగురు. ఆడ చిన్న ఇటుకరాయి ఉంటుంది ఈడ, అది వద్దు. ఏమైనా ఇటుకరాయి ఉంటే ఈడ మార్క్ చేయరి. అది రాయి కట్టేసింది అది. అరే ఆడ ఏం వినిపించదురా, మైక్ నా కాడ ఉంటే ఆడేం వినిపిస్తుందిరా. సో గైస్, వీడికైతే మార్క్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళకైతే బాల్స్ ట్రయల్స్ గెలిచి ఆడ నుంచో బాల్ మళ్ళీ అవతలకి వెళ్ళిపోతుంది. ఇగో మీ టీమ్ లో ఎవరు ఫస్ట్ చేసుకుంటారో ఏందో. ట్రయల్స్ లేవు, చెప్పింది వినురి. ఏ దారా ఏం కాదు. ఇగో ఇవద్దా, నీడికి వచ్చేప్పుడు ఈడ నించొద్దా. సో గైస్, ఇప్పుడైతే వాళ్ళకి 5 బాల్స్ నేను హ్యాండ్ ఓవర్ చేసేసిన. నేను వచ్చేసిన. చూద్దాం, నువ్వు మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు అని. సో అరే రెడీయా? ఫస్ట్ ఛాన్స్, కమాన్. అరే ఆగు, పనిష్మెంట్ ఏంది లాస్ట్ చెప్దాం. రైట్. సో గైస్, పనిష్మెంట్ లాస్ట్ చెప్దాం. ఫ్రాగ్ జంప్. ఎన్ని చేస్తారు? ఈ బిల్డింగ్ చుట్టూ 2 రౌండ్స్ తిరగాల.
సరే గైస్ పనిష్మెంట్ వచ్చేసి ఇట్లా ఫ్రాక్ జంప్ చేయాలి. ఇగో పిల్లర్స్ ఉన్నాయా దాని వెనకాల నుండి ఇట్లా మొత్తం తిరగాలి. ఇటు దుంకుతుంటే బిల్డింగ్ మొత్తం దడ దడ రీసౌండ్ వస్తుంది. చలో చలో ఫస్ట్ వన్ అండరామ్ వేసుకుంటావు ఓవరామ్ వేసుకుంటావు అని ఇష్టం. నువ్వు కింద కూర్చొని మంచిగా కవర్ చేయి కెమెరా యాంగిల్. రెడీ ఏయ్ సో గైస్ మన ప్రణవ్ వచ్చేసి ఫస్ట్ బాల్ వేయలే జర్ర ముందుకు వేసి ఉంటే బకెట్లో పడుతుండే. రెడీ సెకండ్ వన్ కూడా మిస్ అయిపోయింది. అరే నువ్వు అడ్డం జర్రా కెమెరా విజిబుల్ ఉండని. గైస్ 3 ఛాన్సెస్ అప్. ఇంకా లాస్ట్ 2 బాల్స్ ఉంది. కమాన్ సో గైస్ మేము ఏమనుకున్నాం అంటే బాల్ లోపల పడి బయటికి వస్తే నాట్ కౌంట్. బాల్ వచ్చేసి లోపల ఉండ. లాస్ట్ ఛాన్స్ కమాన్. సో గైస్ మన ప్రణవ్ అయితే వేయలేకపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన ధనుష్ వస్తాడు. 5 balls ఆన్ ఛాన్స్ అయిపోయింది. ఒక్క బాల్ కి 2 ఇద్దాం స్కోర్ 2 points. ఓకేనా? అరే ఒక్క బాల్ కి 2 points వింటురా. ఒక్క బాల్ కి 2 points. ఇప్పుడు 0 మీ స్కోర్. గైస్ ఫస్ట్ వన్ మిస్ చేసిండు. మన కెమెరామెన్ ఇంజూర్డ్ అయిపోయింది. ఏం కాదు అడ్జస్ట్ ఏ మెల్లగా ఇర్రా. చలో లాస్ట్ 2 balls స్కోర్ 0. ఇంకా 2 balls రిమైనింగ్. వేయలే బకెట్ లా పడ్డది. కమాన్ చల్ గాన్. సో గైస్ టీమ్ డి వాళ్ళది అయితే ఛాన్స్ అయిపోయింది. వాళ్ళు ఏం వేయలేకపోయారు. మిస్ చేసుకోరు మొత్తం. ఒక్కరు ఏం చూసుకుంటావు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు. సో గైస్ ఆగు బాల్స్ ఇట్దే బాల్స్. సో గైస్ టీమ్ డి వాళ్ళ ఛాన్స్ అయితే అయిపోయింది. ఒక్కరు కూడా వేయలేరు. ఒక్క బాల్ 10 balls లో. ఇప్పుడు టీమ్ ఏ వేస్తారు. చలో ఎవరు వేస్తారు ఫస్ట్ లో? చలో జల్దీ ఫటాఫట్ వేయాలి. అరే ఆ లెదర్ చూసేయరు తగులుతుంది. చలో అయ్యో కమాన్. సో గైస్ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సెకండ్ వన్ బాల్స్ లాస్ట్ తీసుకోరు ఆగుర్రా. చలో థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్. అరే బకెట్ ఈడు ఆడ కాదు. సో గైస్ అయిపోయింది. ఆ బాల్స్ ఇచ్చేయి. ఆ 2 balls కూడా ఇవ్వండి రా. సో గైస్ ఇప్పుడు మన అఖిల్ ఛాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ధనుష్ చేస్తాడు. కమాన్ లక్కీ. కమాన్ లక్కీ. అరే అంత హైట్ ఎందుకు వేస్తున్నావురా? మెల్లగా ఇట్ అయ్యి. అబ్బా ఇంకో ఛాన్స్ ఉంటది 2 టీంలకి. నీ ఇష్టం వచ్చినట్టు ఇరా. సో గైస్ ఇందాక అయితే ఒక ఛాన్స్ కంప్లీట్ 2 teams ఛాన్సెస్ కంప్లీట్ చేస్తుంది. స్కోర్ 0. ఇప్పుడు మళ్ళీ రాక్ పేపర్ సీజర్ వేసుకోండి. నువ్వు ఆడేది. సో గైస్ మళ్ళీ ధనుష్ విన్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీల్ వేయాల. ఇప్పుడు డ్రా అయిపోయింది అనుకో మళ్ళా పార్ట్ 2 బాల్. ఇగో ఒకటి బకెట్ ఈడు ఉంటే వాళ్ళ క్యాచ్ ఇస్తారు ఆడ కూర్చున్న వాళ్ళకి. మీరు కూడా అదే చేస్తారు. రెడీ. సో గైస్ సెకండ్ ఛాన్స్ ఫస్ట్ బాల్. కమాన్ ఎట్లయినా వేసుకోవచ్చు. సో గైస్ ఒక వేసేసిండు బకెట్ లో బాల్ ధనుష్ తీసుకోండు. సో గైస్ ఇప్పుడు ఒక ఫస్ట్ బాల్ వేసేసిండు. ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ రాలే చేతిలో 4 ఉన్నాయి. సో గైస్ ఇంకా 4 balls ఉన్నాయి. ఇలా స్కోర్ వచ్చేసి 2. అరే ఈచ్ బాల్ కి 2 points. చలో సెకండ్ బాల్. సెకండ్ వన్ అవుట్ ఆఫ్ ది బకెట్, అవుట్ ఆఫ్ ది స్టేడియం. ఎస్ సెకండ్ వన్ స్కోర్ 4. లాస్ట్ 2 balls.
ఇప్పుడు వీళ్ళు బకెట్లు వేస్తుంటే ధనుష్ గానికి ఇట్లా రగులుతుంది మొత్తం. చట్ నేను ఎందుకు ఇచ్చినాం రా ఛాన్స్ అన్నట్టు. అయిపోయింది. 5 balls కంప్లీటెడ్. సో గైస్ ఇలా స్కోర్ వచ్చేసి 4. 2 balls వేసారు 5 out of 5 balls లో. బాల్ ఇరా కమాన్ ముందుకు రా, అంత వెనకాలకు ఎందుకున్నా లైన్ దగ్గరికి రా ఇంకా కొంచెం. రైట్ ఏం కాదు ట్రై చేయి. సెకండ్ వన్ మిస్. ఆడు గట్టిగా గాల్లోకి వేస్తున్నాడు బకెట్ మీకి అంటే. ఆహా. సో గైస్ జస్ట్ మిస్ అయిపోయింది, కొంచెం ముందుకు వచ్చే వాడు ఉంటుండే. అయిపోయిందా లాస్ట్ బాల్. వీడు మొత్తం గాల్లోకి వేస్తుంది. సో గైస్ ఇలా స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4. వీళ్ళు గెలవాలంటే 3 balls వేయాలి. 3 balls వేస్తే 6 వస్తుంది. ఛాలెంజ్ విన్నర్ వచ్చేసి వీళ్ళు అవుతారు. రెడీయా? మెల్లగా అది కార్కు తగులుతుంది. సో గైస్ ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ బాల్ మిస్ చేసుకోరు. సెకండ్ బాల్ నాట్ కౌంట్. పడి బయటకు వచ్చేసింది, అది కౌంట్ లేదు. అరే అండర్ ఆర్మ్ అయ్యుర్రా, ఇట్లా వేసా ప్రెషర్ కి బకెట్ కింద పడిపోతుంది. కొంచెమైనా మైండ్ యూజ్ చేయండి రా. రావు పక్క పడి. సో గైస్ లాస్ట్ బాల్. సో ఇప్పుడు ప్రెషర్ అనేది మొత్తం ప్రణవ్ మీద ఉంటుంది. అలా 3 balls వేయాలి. 3 balls వేస్తేనే ఛాలెంజ్ విన్నర్, లేకపోతే ఛాలెంజ్ విన్నర్ అఫీషియల్ వచ్చేసి మన టీమే అయితే విన్ అయిపోతుంది. ఏ శని సైలెంట్ ఉండు. వాళ్ళు ఏం అందారు అసలు మీకు ఏమో ముగ్గులు వేసి బాల్ హ్యాండ్ ఓవర్ చేసేసిన. ఇప్పుడు మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇప్పుడు ప్రణవ్ ఇంకా 3 balls వేసిన అనుకో బకెట్ లోకి, వాళ్ళైతే విన్నర్ అయిపోతారు. లేకపోతే వీళ్ళకి నేను థమ్స్ అప్ దాపిస్తా. ఇంకోటి ఏంటంటే ఛాలెంజ్ మేము ఫ్రాక్ జంప్స్ అని చెప్పినా కదా, అది మేము చెప్పాము, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ చెప్పుకొని వాళ్ళు చేసుకుంటారు. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయండి. 3 balls వేస్తే విన్నర్. ఫస్ట్ వన్ మిస్. లక్కీ ఆగు, లాస్ట్ తీసుకో, మధ్యలో రాక ఆగు. సో గైస్ ఇంకా 3 ఉండను ఏం కాదు. సో ఒక బాల్ పడ్డది, స్కోర్ 2. ఇంకా 4 points కావాలి విన్ కానీ. అరే ఇంకా 2 balls విన్నారు. ఆ 2 ఖచ్చితంగా వేయాలి నువ్వు. ఇది ఒక్కటి వేసినా అనుకో, ఇది వేసినా అనుకో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా నేను. అరే ఇది వేసినా అనుకో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, ఇంకో బాల్ ఎక్స్ట్రా నీకు. సో గైస్ ఈ ఛాలెంజ్ విన్నర్ వచ్చేసి ఇంకా మన టీమ్ ఏ విన్ అయిపోయింది. వీళ్ళు ఎంత 6 స్కోర్ చేసారు, వీళ్ళు వచ్చేసి 4 ఎంత 3 balls వేసిరు వాళ్ళు. సో గైస్ ఇలా స్కోర్ వచ్చేసి 4, ఇలా స్కోర్ వచ్చేసి 2. అది ఇంకో వేసి ఉంటే మంచిగా టై అవుతుండే, మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుండే సూపర్ ఓవర్ లెక్క. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టుంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. పనిష్మెంట్ ఇస్తారా? సరే ఏమి ఇస్తారో ఇచ్చుకోండి. సో గైస్ వీడియో అయిపోయింది అనుకున్నా, మర్చిపోయినా పనిష్మెంట్ ఇచ్చే మర్చిపోయినా. చలో ఏమి ఇస్తారో మీ ఇష్టం. మేము చెప్పినాం, కాకపోతే మళ్ళీ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేసిన. చెప్పు ఏం తీసుకుంటారో మీ ఇష్టం. సరే మనం చెప్పినట్టే ఫ్రాక్ జంప్స్ చేద్దాం. 2 rounds. 2 round వద్దు, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాం. 1 round వేసేయండి. ఇగో చూడండి, ఇడికెంచి స్టార్ట్ అయ్యారు అనుకో, ఇద్దరు వెళ్ళిపోయి ఫటాఫట్ అయిపోతుంది. ఇగో ఇడికెంచి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ పిల్ల బ్యాక్ సైడ్ నుండి, ఈ పిల్ల బ్యాక్ సైడ్ నుండి ఇక మళ్ళీ కావాలి. ఇటు వచ్చి ఈ పైప్ దగ్గర నుండి కట్టుకోటి ఇరిపోతుంది. అందుకే ఇటు వచ్చి మళ్ళీ ట్యాంక్ నుండి స్టార్ట్ చేయాలి. సో గైస్ ఇప్పుడు పనిష్మెంట్ స్టార్ట్ చేపిచ్చేస్తున్నాం. 1 2 3 వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.